నమస్తే అండి. అప్పట్లో కేసీఆర్ని ఎదిరించాలంటే చాలా గట్స్ ఉన్న నాయకుడు కావాలి. వాళ్ళందరినీ కేసీఆర్ ఏం చేశాడంటే నయానో భయానో భయపెట్టు బాపెట్టు లోపట లాక్కొని తన అంగట్లో కట్టేసుకున్నాడు. అప్పుడు బయటకు వచ్చాడు సింహం సింగిల్గా, రేవంత్ రెడ్డి అనే టైగర్. ఆయన అనుకుంది ఎవరండి తెలుసా? మీకు ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఆయన వెనకుండి ఆయనకి పిసిసి వచ్చిన దగ్గర నుంచి ఆయన పోరాడిన ప్రతి అంశంలోనూ వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీరు ఊహించగలరా? ఎన్నికల రిజల్ట్ వచ్చాక కూడా ఇక కాంగ్రెస్ మార్కు రాజకీయం మీకు తెలియదే ఉంది. కొన్ని వేల మంది లైన్లో ఉంటారు. ఎంపీ ఎమ్మెల్యే కాలేనోడు కూడా లైన్లో ఉంటాడు. అప్పుడు కూడా వెనకుండి ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కేటట్టు చేసింది ఎవరో తెలుసు కదా? తెలుసా తెలీదా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. తెలంగాణ ఆంధ్ర విషయాల్లో ప్రతి విషయాల్లో కూడా రేవంత్ రెడ్డికి సహకారం అందిస్తున్న ఒకే ఒక అదృశ్య శక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. ఆ శక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రతి విజయం వెనుక అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండా చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయనకి తెలుసు ఎవరి దగ్గర ఉంటే ఏమవుతాడు. మహా అయితే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ పీరియడ్ ఏమన్నా మంత్రి అయ్యేవాడేమో. తర్వాత పొట్టి వసంత కుమారు, మరి కొంతాల రామకృష్ణ, పెద్ద పెద్ద లీడర్స్ వీళ్ళందరూ ఏమైపోయారు? ఆయన వెనకమాల కనుమరుగైపోయారు. అందుకే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి పక్కకు వచ్చాడు. చంద్రబాబు గారి పక్కకు రాబట్టే ఇవాళకి ఆయనకి గౌరవం తగ్గింది.